నా ధన్యవాదాలు। ఈరోజు మనం పోషణ్ పక్వాడ్ అది మనకి ఒక హిందీ నేమ్ లాగా అనిపించవచ్చు, కానీ పౌష్టికాహార వారోత్సవాల కార్యక్రమం। పౌష్టికాహారం ఎలా తీసుకుంటున్నాం, ఏమిటి, మనం ఎలా ఇస్తున్నాం, పిల్లలు ఎలా ఉన్నారు అనే దానికి ఒక కార్యక్రమం। మీ అందరికీ తెలియాలి, ఈ కార్యక్రమంలో మనం ఇండియా మొత్తం మీరు చూసుకున్నట్టయితే మనమే మొదటి 5 స్థానాల్లో ఉన్నాం। మీకు ఆ విషయం తెలుసా? మీ అందరికీ నా హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను। ముఖ్యంగా ఈ కార్యక్రమంలో మొదటి 1000 రోజులు తల్లి బిడ్డ అంటే గర్భం దాల్చిన నుండి పుట్టిన బిడ్డ 2 సంవత్సరాలు దాటే వరకు ముఖ్యంగా ఈరోజు మనం ఈ అవగాహన కార్యక్రమం పెట్టుకోవడం జరిగింది। ఎందుకంటే ఈ వర్క్షాప్ స్టార్ట్ చేస్తారు, ఐ థింక్ నేను మాట్లాడిన తర్వాత స్టార్ట్ చేస్తారు అనుకుంటాను, పెద్దలు కూడా చెప్తారు। ఎందుకంటే ఈ 1000 రోజుల్లో 9 నెలలు తల్లి గర్భంలోనే శిశువు ఉంటుంది। మీ అందరికీ చెప్పనవసరం లేదు ఇక్కడ, ఎందుకంటే ఇక్కడ దాదాపు 80% మంది అమ్మలే ఉన్నారు। అమ్మలందరికీ తెలుసు ఆ కష్టం ఏంటో తెలుసు, ఆ బాధ ఏంటో తెలుసు, ఆ ఆనందం ఏంటో తెలుసు, అవన్నీ వర్ణనాతీతం। కాబట్టి పుట్టిన అంటే మన ప్రెగ్నెన్సీ స్టార్ట్ అయిన నుంచి కన్సీవ్ అయిన నుంచి 9 నెలలు మనం ఎలా జాగ్రత్తలు తీసుకుంటామో ఆశనటువంటి ప్రతి మహిళకి వెళ్ళి మీరు దగ్గరుండి చెప్పి వాళ్ళ తాలూకా దీవెనలు కూడా మీరు పొందుతున్నారంటే అతిశయోక్తి లేదు। నిజంగా వాళ్ళందరూ మిమ్మల్ని దీవిస్తున్నారు। చక్కగా మీరు మహిళలకి అత్యధికమైనటువంటి ప్రాధాన్యత ఇచ్చి మన మహిళా శిశు సంక్షేమ శాఖను ఇంతకు పూర్వం కంటే ఇప్పుడు అన్ని రకాలుగా మనకి ఎక్స్ట్రా డబ్బులు అంటే మనకు నిధులు కూడా మనకు సమకూర్చినటువంటి ఒక గొప్ప వ్యక్తి ఎవరు అంటే మన చంద్రబాబు నాయుడు గారని మీకు ఖచ్చితంగా చెప్పక తప్పదు। ఎందుకనంటే మనకి ఈరోజు బడ్జెట్లో ఎక్కువ అధిక మొత్తాన్ని కేటాయించారు అన్న, మనం ఈ మధ్యకాలంలో పాలు కానీ గుడ్లు కానీ బాల సంజీవిని కానీ ఇట్లాంటివన్నీ కూడా పౌష్టికాహారం మనం గ్రామాల్లో అందరికీ సమృద్ధిగా ఇస్తున్నాము అన్న, బాలింతలకి గర్భిణీలకి చిన్నపిల్లలకి 0 to 6 పిల్లల వయసున్న వాళ్ళకి అందరికీ మనం ఇస్తున్నాము అన్న, అది ఖచ్చితంగా చంద్రబాబు నాయుడు గారి సూచనలు సలహాలు మేరలకే మనం చేస్తున్నాం। ఆయన సూచన సలహా ఏంటంటే మహిళలందరూ కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి, అప్పుడే ఖచ్చితంగా రాష్ట్రం ఆరోగ్యంగా ఉంటుంది। ఒక ఇంట్లో మహిళ ఆరోగ్యంగా ఉంటే ఆ ఇల్లంతా ఆరోగ్యంగా ఉంటుంది, ఒక ఇంట్లో మహిళ చదువుకుంటే ఆ ఇల్లు చదువుకుంటుంది, ఆ రాష్ట్రం అంతా చదువుకుంటుంది అని ఒక మంచి సూచన చేసినటువంటి గొప్ప వ్యక్తి ఆయన। అలాగే మన ప్రధానమంత్రి గారు కూడా బేటీ పడావో బేటీ బచావో అంటున్నారు। ఎందుకు అనంటే పిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లలు చదువుకోవాలి, ఆడపిల్లల్ని కాపాడండి, ఆడపిల్లలను రక్షించండి, ఆడపిల్లలను చదివించండి అని చెప్తున్నారు। కాబట్టి మనం ఈ దీనిలో వెళ్తే ముఖ్యంగా గ్రామాల్లో కూడా మీరు చాలామందికి ఇక్కడ మీరు ఏం నేర్చుకున్నారో దయచేసి అవి ఖచ్చితంగా మీరు చెప్పాల్సిన అవసరం కూడా ఉంది, గ్రామాల్లో చెప్పాలి। అలాగే సెక్టార్ మీటింగ్స్ ఏవైతే మీరు పీఓలు పెడతారో అప్పుడు మొత్తం అంగన్వాడీ టీచర్స్ ఇక్కడ రాని వాళ్ళందరికీ కూడా చెప్పాల్సిన బాధ్యత కూడా మీ అందరికీ ఉంది। పెట్టి మనం అందరం కూడా ఎక్కువగా చాలామంది తల్లులు 9 నెలలు ఆహారం తీసుకోవడానికి కూడా ఇప్పటికి కూడా చాలామంది ఇంకా కొంతమందికి తీసుకోరు, కొంతమంది తీసుకోవడానికి వీలు లేక తీసుకోలేరు, కొంతమంది తీసుకోలేక అంటే వాళ్ళకు ఉన్నటువంటి అనారోగ్య కారణాల వల్ల వచ్చే ఏదైనా వాళ్ళకి ఉన్నటువంటి ప్రాబ్లం ఏదైనా వాంతులు కానీ ఇంకా ప్రాబ్లం ఉంటే కొంతమంది ఆహారం తినలేకపోతున్నారు, కొంతమంది ఇంట్లో ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితి వల్ల తినలేకపోతున్నారు। అట్లాంటి వాళ్ళకి మనం ఇచ్చే ఆహారాన్ని ఖచ్చితంగా చెప్పాలి, ఇంటికి తీసుకెళ్ళి భర్తకి మిగిలిన వాళ్ళకి పెట్టేయకుండా మీరు తినండి అమ్మా కొంచెం అని మనం జాగ్రత్తగా చెప్పగలిగినప్పుడే ఆ తల్లి ఆహారం తినడానికి అవకాశం ఉంటుంది। మీరు ముఖ్యంగా మనం అందరం కూడా చాలామందికి మీకు అందరికీ తెలుసు మన రాష్ట్రంలో సిజేరియన్ ఆపరేషన్లు 70% ఉన్నాయి, నిన్న నమ్మగలరా? 70% ఉన్నాయి సిజేరియన్ ఆపరేషన్స్, నార్మల్ డెలివరీ అనేది చాలా వరకు మర్చిపోతున్నారు। కానీ మన గిరిజన ప్రాంతంలో, ఎందుకంటే నేను గిరిజన శాఖ మంత్రిగా గిరిజన ప్రాంతంలో అంటే
పార్వతీపురం మన్యం జిల్లా, అల్లూరు సీతారామరాజు జిల్లాలో ఆ శాతం చాలా తక్కువ ఉండి 40% ఉంది అంటే నిజంగా అక్కడ అంత జాగ్రత్తగా చేస్తున్నారా, లేకపోతే అక్కడ అంత ఎక్సర్సైజ్ చేస్తున్నారా, లేకపోతే దాని మీద అవగాహన కలుగుతుందా, లేదనుకుంటే వాళ్ళు నిజంగా ఆ పెయిన్ భరించగలుగుతున్నారా అన్నది మీరే ఆలోచించండి. ఎందుకంటే రాను రాను ఖచ్చితంగా సిజేరియన్ ఆపరేషన్లు తగ్గించాలి. ఎందుకంటే దాని ప్రభావం మహిళల ఆరోగ్యం మీద ఖచ్చితంగా పడుతుంది. మీ అందరికీ తెలుసు, సిజేరియన్ ఆపరేషన్స్ ఒకటి చేసుకుంటేనే ఇబ్బంది, ఇప్పుడు 2 చేసుకుంటున్నాం. 2 చేసుకుంటే ఖచ్చితంగా బ్యాక్ పెయిన్ ఇంకా విపరీతమైన సమస్యలు కూడా వస్తున్నాయి. ఎందుకంటే ఇప్పుడు మనం పీపుల్ అంటే మన జనాభా మేనేజ్ చేయడానికి, పీపుల్ మేనేజ్మెంట్, జనాభా మేనేజ్ చేయడానికి గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పింది మీరు అందరూ విన్నారు. ఇంతకు పూర్వం ఏంటి, నేను బాగా చిన్నప్పుడు 2 లేదా 3 అనేవాళ్ళు, ఆ తర్వాత 1 లేదా 2 అనేవాళ్ళు, ఆ తర్వాత 1 or none అన్నారు. ఇప్పుడు అందరూ ఒక్కరితో ఆపరేషన్ చేసుకోవడం మొదలు పెట్టేశారు. ఈరోజు అలా చేసుకుంటూ వెళ్తుంటే ముసలి వాళ్ళు ఎక్కువయ్యి చిన్నపిల్లలు తక్కువయ్యే పరిస్థితి వచ్చింది. రేపు 10 సంవత్సరాలు పోయిన తర్వాత, 15 సంవత్సరాలు పోయిన తర్వాత చాలా ఇబ్బంది పడతాం. కాబట్టి జనాభా మేనేజ్మెంట్ అనేది గౌరవ ముఖ్యమంత్రి వర్యులు చెప్పడం బట్టి మనందరం కూడా 2 లేదా 3 అనుకోండి, 4 అనుకున్నా పర్వాలేదు ఖచ్చితంగా. ఎందుకంటే నార్మల్ డెలివరీ అయితేనే మీకు ఆ సమస్య కూడా ఉండదు. అంటే ఇంతకు పూర్వంలాగా ఇప్పుడు ఖచ్చితంగా చాలామందికి ఆశ ఉంటుంది, కాదు 3వ అయితే బాగుంటుంది, 3వ పిల్లల కంటే, కానీ మనకి ఇది రాదేమో అది రాదేమో, సంక్షేమ కార్యక్రమాలు రావేమో ఇంతకుముందు అనుకునేవాళ్ళు. ఖచ్చితంగా ఏమీ పర్వాలేదు, ఎందుకంటే జనాభా మేనేజ్మెంట్లో ఇది కూడా మనం ఒక జీవో కూడా తీసుకురావడం జరిగింది. కాబట్టి మీరందరూ కూడా ఆపరేషన్లు కొంచెం అవాయిడ్ చేయగలిగితే మహిళల ఆరోగ్యం బాగుంటుంది, జనాభా కూడా వృద్ధి చెందే ఆలోచన కూడా ఉంది. కాబట్టి మీరు అది కూడా ఆలోచన చేయమని కోరుకుంటూ, ముఖ్యంగా పిల్లలు పుట్టినవి తర్వాత కూడా మనం ఎంత జాగ్రత్తగా చూస్తున్నాం. 2 ఏళ్ల దాకా 3 ఏళ్ల దాకా ఇంట్లోనే ఉంటారు పిల్లలు. ఆ టైంలో మనం జాగ్రత్తగా మనం ఎవరికైతే బాగా లేదా అనేది ఒక్కసారి మనం మానిటరింగ్ చేయాల్సిన అవసరం కూడా ఉంది. జాగ్రత్తగా మానిటరింగ్ చేయండి. పిల్లలు ఆ 2 ఏళ్ళు 3 ఏళ్ళు సమయంలో పెరిగిన పిల్లలే చాలా జాగ్రత్తగా చక్కగా పెరుగుతారు. ఎందుకంటే ఆ టైంలో కూడా చక్కగా పెరిగిన 3 నుంచి 6 వరకు ఖచ్చితంగా మన దగ్గరికే వస్తారు. మన దగ్గరికే వస్తారు కదా, మన అంగన్వాడీ సెంటర్కే కదా వస్తారు. అప్పుడు వాళ్ళని కూడా మనం క్రమశిక్షణతో పెంచడం మాత్రం నేర్పించాలి. మనం ఎలాగైతే అంగన్వాడీ సెంటర్లో ఎలా మీరు మాట్లాడతారో వాళ్ళు ఆ మాటలు నేర్చుకుంటారు, మీరు ఏం చేస్తారో అది నేర్చుకుంటారు. ఇంట్లో తల్లిదండ్రులు కూడా, ఇంట్లో తల్లి తండ్రి ఎంత క్రమశిక్షణతో ఉంటే పిల్లలు అదే నేర్చుకుంటారు. మీ అలవాట్లే వాళ్ళకు వస్తాయి ఖచ్చితంగా. కాబట్టి ఇంట్లో చిన్నప్పటి నుంచి వాళ్ళ చిన్న చిన్న బుజ్జి బ్రెయిన్ల మీద మనం తీసుకునేటువంటి ఏవైతే వాళ్ళ మీద ప్రభావం చూపిస్తాయో అవే వాళ్ళకి జీవితాంతం వస్తాయి. కాబట్టి ఇంట్లో పేరెంట్స్ కూడా చాలా జాగ్రత్తగా పిల్లల దగ్గర కొంచెం మాట్లాడేటప్పుడు కూడా మంచి మాటలు మాట్లాడడం, మంచి అలవాట్లు, మంచి సూచనలు చేస్తూ ఉంటే పిల్లలు చక్కగా పెరుగుతారు. అలాగే ఈ మధ్యకాలంలో ఇందాక కలెక్టర్ గారు చాలా మంచి మాట చెప్పారు, ఎక్కువ టీవీ దగ్గర కూర్చోవడం, ఎక్కువ ఫోన్ చూడడం. నిజంగా చెప్పండి, మీరంతా గుండెల మీద చేసుకొని చెప్పండి. 5 దాకా ఆఫీసులోనో లేకపోతే స్కూల్లోనో కాలేజీలోనో ఎక్కడో ఒక దగ్గర ఉండి 5కో 5:30కో 6కి ఇంటికి వచ్చాక 6 నుంచి ఇంకో పని ఉండదు, టీవీయే. ఆడవాళ్ళందరూ సీరియళ్ళు, పిల్లలందరూ ఫోన్లు పెట్టుకాక అదే పనిలో ఉంటున్నాం అందరం. అది నిజంగా ఆ 4 గంటలు మనుషులకి చాలా ఎలా అంటే బద్ధకం నేర్పిస్తుందేమో అనిపిస్తుంటుంది నాకు. ఎందుకంటే ఒక పక్క టీవీ చూసుకుంటూ వంట చేసిన వాళ్ళు ఉన్నారు, టీవీ చూసుకుంటూ అలా కూర్చొని ఉన్నవాళ్ళు ఉన్నారు. కాబట్టి దయచేసి ఆ టైంలో పిల్లల్ని కనీసం 5 నుంచి 6 వరకు ఆడుకొనిస్తే పిల్లలతో పాటు మీరు కూడా బయటికి వెళ్ళి వాళ్ళు ఎలా ఆడుకుంటున్నారు ఏంటి అనేది మీరు అలా తిరుగుతూ చూసినా మనకు కూడా కొంచెం ఎక్సర్సైజ్ అవుతుంది. ఈ మధ్య ఎక్సర్సైజ్ అనేది పూర్తిగా పక్కన పెట్టేశాం, దానివల్ల అందరికీ ఒబెసిటీ. కలెక్టర్ గారు చెప్పినట్టుగా పిల్లలు అయితే పూర్తిగా బక్కపలచన అయిపోతున్నారు, లేదనుకుంటే ఒబెసిటీ వచ్చేస్తుంది. ఒబెసిటీ రావడం వల్ల అది బలం కాదు, అది పిల్లలకి అనారోగ్యం. అది కూడా మనం దృష్టిలో పెట్టుకోవాలి. ఎందుకంటే మనం ఇస్తున్నటువంటి ఫుడ్, ఈ పిల్లలు ఈ ఫుడ్ తినకపోతే వాళ్ళు టీవీ చూసుకుని ఏదో ఒకటి తింటారని నోట్లో తోసేస్తున్నాం కొంతమంది తల్లిదండ్రులు. అయితే ఏదో ఒకటి
తినలే నూడిల్స్ తిని, లేకపోతే అవి తిని, ఇవి తిని, పఫ్ఫలు తిని, లేకపోతే వాళ్ళు ఏదో అడుగుతారో ఇచ్చేయడం అనే అప్పుడు ఆ నిమిషంగా మన పని అయిపోవడానికి వాళ్ళకి ఫుడ్ పెడుతున్నాం. కానీ వాళ్ళకి ఫుడ్ పెడితే ఈ ఫుడ్ ఏం తాగే అంగన్వాడీ కార్యకర్తలు ఎవరున్నారో మీ అందరికీ తెలుసు. గౌరవ ముఖ్యమంత్రి వర్యులు ఎన్నాళ్ళుగా మీరు అనుకుంటున్న గ్రాడ్యుయేటీ మీకు శాంక్షన్ చేశారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు. మట్టి ఖర్చులు కూడా 15,000 ఇచ్చారు మీ అందరికీ కూడా. ఎందుకనంటే అందరూ చక్కగా పనిచేయాలనే ఉద్దేశంతో మీకు ఈ కార్యక్రమాలు చేయటం కూడా జరిగింది. మీరు కూడా అద్భుతంగా పనిచేస్తున్నారు. మీరందరూ మొదటి 1000 రోజుల మీద మాత్రం దృష్టి పెట్టండి. బిడ్డ అంటే కడుపులో పడి నుంచి 2 సంవత్సరాలు దాటే వరకు పూర్తిగా పౌష్టికాహారం మీద దృష్టి పెట్టండి. ఇంకొక ముఖ్యమైన విషయం చెప్తాను, ఎందుకంటే మనందరం అమ్మలమే. నిజంగానే ఇందాక అబ్బాయి చెప్పినట్టుగా తల్లి మనసు. ఎందుకంటే ఏ బిడ్డ ఆకలి అన్నా ఎవరం తట్టుకోలేం. బిడ్డలు ఆకలి అంటే మన పిల్లలు ఆకలి అన్నారేమో అన్నంత బాధ మనకు ఉంటుంది. ఖచ్చితంగా ఈ మధ్య కాలంలో ఎందుకంటే అందరం ఆడవాళ్ళమే ఉన్నాం మనం. ఎందుకంటే ఈ ప్రపంచంలో స్త్రీ లేనిదే జననం లేదు, స్త్రీ లేనిదే గమనం లేదు, స్త్రీ లేనిదే అసలు జీవమే లేదు, జీవితమే లేదు. అలాంటి పరిస్థితి ఉండేటప్పుడు మన స్త్రీ ఎంత జాగ్రత్తగా ఉండాలో ఒక్కసారి ఆలోచన చెయ్యండి. మనం కూడా మీరందరూ కూడా పిల్లలకి అది తప్పులేదు, చక్కగా అలాగే చెప్పండి. కానీ అదే స్థానంలో మగపిల్లలకు కూడా చెప్పండి, నువ్వు బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా వెళ్ళు, జాగ్రత్తగా రా, బయట ఎవరిని కామెంట్ చేయకు, జాగ్రత్తగా చూసుకొని ఇంటికి రా అని మగపిల్లల్ని ఆడపిల్లల్ని ఒకే విధంగా పెంచాలి, ఒకే విధంగా విద్యాబుద్ధులు నేర్పించాలి. అప్పుడే మన సమాజంలో జరుగుతున్నటువంటి కొన్ని ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులకి మనం ఖచ్చితంగా ఫుల్ స్టాప్ పెట్టగలుగుతాం. కాబట్టి ఇంట్లో ఆడపిల్లలకు మాత్రమే జాగ్రత్తలు కాదు, మగపిల్లలకు కూడా జాగ్రత్తలు దయచేసి చెప్పండి. ఆడపిల్లల్ని మగపిల్లల్ని ఒకేలా పెంచండి, ఒకేలా జాగ్రత్త చెప్పండి. ఖచ్చితంగా ఆడపిల్లలు ఎలాగైతే బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రా అంటున్నారో, మగపిల్లలు కూడా బయటకు వెళ్ళేటప్పుడు జాగ్రత్తగా రా, ఇంటి మీదకి ఏ పెంట తీసుకురాకు, జాగ్రత్తగా చూసుకొని రా అని చెప్పాల్సిన బాధ్యత తల్లిగా మనందరికీ ఉంది. కాబట్టి ఇవన్నీ కూడా మనం జాగ్రత్తగా చేయాల్సినటువంటి పరిస్థితులు. ముఖ్యంగా లాస్ట్ ఒక్క వర్డ్ చెప్తాను, 10 సంవత్సరాలు వచ్చినప్పటికే పిల్లలు పెద్దవాళ్ళు అయిపోతున్నారు. కాబట్టి అప్పటి నుంచి రక్తహీనత మనల్ని చచ్చిపోయే వరకు వెంటాడుతూనే ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా పిల్లలు పౌష్టికాహారం తీసుకోవాలి. దానికి ముఖ్యంగా మనం ఏంటంటే మనకి ఎక్కువగా వెంటనే ఏమనుకుంటాం, పౌష్టికాహారం అంటే ఏదో చికెనో మటనో పిజ్జాలో బర్గర్లో అనేసుకుంటాం. కానీ పౌష్టికాహారం అంటే ఆకుకూరలు పళ్ళలో ఉన్నటువంటి పౌష్టికాహారం ఇంకందులో ఉండదు. చిరుధాన్యాలు దయచేసి వాటి మీద దృష్టి పెట్టండి. రక్తహీనత లేకుండా మనం అందరం కూడా పిల్లలకి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. ఈ రక్తహీనత అనేది చిన్నప్పుడే ఉంటే పెద్ద అయిన తర్వాత వాళ్ళ జీవన విధానమే మారిపోతుంది. వాళ్ళు చాలా ఇబ్బంది, రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది అని నా ప్రగాఢమైన నమ్మకం అని మరొక్కసారి మీ అందరికీ తెలియజేసుకుంటూ, చాలామంది స్టూడెంట్స్ ఉన్నారు, 10th క్లాస్ రాసిన వాళ్ళు ఉండొచ్చు, ఇంటర్మీడియట్ మొన్ననే రిజల్ట్స్ వచ్చాయి, వాళ్ళందరికీ కంగ్రాచులేషన్స్. అలాగే 10th క్లాస్ రేపు వస్తున్నాయి. ముందుగానే మీ అందరికీ ఆల్ ది బెస్ట్. పిల్లలందరినీ చక్కగా చూడండి. 0 to 6 ఉన్న పిల్లలంటే నిజంగా మన చేతిలో ఒక బాధ్యత ఉన్నట్టు. మన చేతిలో వేరే తల్లి తాలూకా భవిష్యత్తు ఉంది. ఎందుకంటే ఆ బిడ్డకి ఏమైనా ఆ తల్లి తల్లడిల్లిపోతుంది. పాపం ఆ తల్లి మళ్ళీ బ్రతకలేదు. మీ అందరికి కూడా తెలుసు. ఎందుకంటే అందరిళ్ళల్లో ఒక బిడ్డ, మరి కొంతమందిలో 2 బిడ్డలు ఉన్నారు. అలాంటి బిడ్డల్ని మనల్ని నమ్మి మన అంగన్వాడీ సెంటర్కో లేకపోతే మన దగ్గరకో పంపిస్తున్నారు, మన స్కూల్కి పంపిస్తున్నారు. అట్లాంటి దగ్గర మనం చాలా జాగ్రత్తగా మన బిడ్డల కంటే జాగ్రత్తగా చూసుకొని పిల్లలందరినీ జాగ్రత్తగా పెంచాల్సినటువంటి అవసరం. పౌష్టికాహారం చేతనైనంత సాయం మీకు అందరికీ చేస్తామని ప్రభుత్వం కూడా ఎప్పుడు అందరికీ లబ్ధిదారులందరికీ, అర్హులైన లబ్ధిదారులందరికీ అన్ని సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాలు ఇవ్వడానికి ముందుంటున్నారని మీ అందరికీ తెలియజేసుకుంటూ, మీ గ్రామాల్లో ఎవరికైనా సమస్యలున్నా మా దృష్టిలో పెట్టండి. ఖచ్చితంగా ముఖ్యంగా ఏంటంటే గిరిజన సమస్యలు కానీ మహిళా సమస్యలు, శిశు సమస్యలు ఏమున్నా సరే నా దృష్టికి తీసుకురండి. ఖచ్చితంగా పరిష్కరిస్తామని సభాముఖంగా మీ అందరికీ మాటిస్తూ థ్యాంక్ యూ వెరీ మచ్.